ఒక భక్తుడు శివయ్యని చాలా ప్రేమగా పూజించేవాడు. తన కోరికలు నెరవేరినప్పుడల్లా ఆ శివయ్య నాతో ఉన్నాడని నమ్మేవాడు. కానీ ఒకరోజు తనకు చాలా ఇష్టమైన వ్యక్తి తనకు దూరం అవ్వడం జరిగింది. శివుడే అతని జీవితం నుంచి దూరం చేశాడని నమ్మడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి అతని ప్రేమ ద్వేషంగా మారింది. ఇంత బాధ పెట్టిన వాడు దేవుడా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఒక పెద్దాయన వచ్చి అడిగాడు, నువ్వు పడుతున్న బాధ ఈ ప్రపంచంలో ఎవరైనా పడ్డారా లేదా అని. అతను అన్నాడు, నా బాధ నాదే అవుతుంది. అప్పుడు ఆ పెద్దాయన ఒక మాట చెప్పాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళను ఒకసారి గమనించు. వాళ్ళకంటే నువ్వు ఎక్కువ బాధలో ఉన్నవన్నీ కనిపిస్తే ఆ క్షణం నుంచి ఆ శివుణ్ణి ద్వేషించు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు అతను చుట్టూ చూశాడు. ఒకరికి తండ్రి లేడు, ఇంకొకరికి డబ్బు ఉంది కానీ శాంతి లేదు, మరొకరు అప్పుల్లో మునిగిపోయారు. అప్పుడు అతనికి అర్థమైంది, నేను ఉన్న పరిస్థితి చాలా మంది కంటే బాగుంది. శివుడు తీసుకున్నది ఒకటి, కానీ నాకు ఇచ్చింది చాలా ఉంది. ఆ రోజు నుంచి మళ్ళీ శివయ్యను పూజించడం ప్రారంభించాడు. జీవితం మనకెప్పుడు మనం కోరుకున్నది ఇవ్వదు, కానీ మనకు అవసరమైన దాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. సంతోషంలో దేవుణ్ణి ఎవరైనా ప్రేమిస్తారు, కానీ బాధలో కూడా అదే ప్రేమ కొనసాగితే అదే అసలైన భక్తి.